లాస్ట్ క్లాస్లో ఏంటంటే 1 + 2 + 3 అప్ టు సో ఆన్ అంటే ఏం చేయాలి, ఒకవేళ 1² + 2² + 3² అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ మనం చూసుకున్నాం. దీని తర్వాత మనకి ఏంటంటే నెంబర్ సిరీస్ ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. చెప్పండి. వాయిస్ కొంచెం స్లో ఉంది సార్, కొంచెం పెంచారా వాయిస్? ఇప్పుడు ఓకేనా? హలో, ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రికల్ ప్రోగ్రెషన్ గురించి నేను చెప్పలేదు. సో ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి చూద్దాం. సో ఇవి సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో ఒక పార్ట్ ఇది, అంటే నెంబర్ సిస్టమ్స్లోనే వస్తుంది. సో దాంట్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఓకే. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటంటే నెంబర్ ఒక ప్యాటర్న్ని రిపీట్ చేస్తే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు సపోజ్ 1 ఉంది, దాని తర్వాత 1 2, దాని తర్వాత 3 4 5 6 అప్ టు సో. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు నెంబర్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి యాడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటి, నెక్స్ట్ ఇంకొక సిరీస్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిరీస్ తీసుకుందాం. దాంట్లో 2, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 8, తర్వాత ఏమవుతుంది, తర్వాత 10, తర్వాత 12. అంటే ప్రతి ఒక్క నెంబర్కి ఏమవుతుందో 2 అనేది యాడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక సిరీస్ చూద్దాం. 1 3 5 7 9 11. సో దీంట్లో ఏమవుతుంది, 2 యాడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. దీంట్లో 2 అనేది యాడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ ఏమవుతుంది, 1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ 3 అనుకోండి, 1 తర్వాత 3, తర్వాత ఏంటి 6, ఓకే, తర్వాత 9, తర్వాత 12. సో ఇక్కడ ఏమవుతుంది, ఈచ్ నెంబర్కి 3 యాడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. సో వీటిని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, దీంట్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో స్టార్టింగ్ వచ్చేదాన్ని, ఈ స్టార్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఏమంటామంటే ఏ అని చెప్పేసి అంటాం. ఏ అని చెప్పేసి అంటాం. ఒకవేళ మనకు ఈ సిరీస్ అనేది ఇక్కడికే స్టాప్ అయింది, అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, దీన్ని మనం ఎల్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ స్టాప్ అయితే ఎల్. If series stops here. సో ఇక్కడికి నెంబర్ సిరీస్ ఇక్కడికే స్టాప్ అయితే దాన్ని ఎల్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం డి అని చెప్పేసి అంటాం. ఓకే, ఏదైనా సిరీస్ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అండ్ మనకి ఎట్లా తెలియాలంటే డి తోటి. ఓకే, డి తోటి మనం ఐడెంటిఫై చేస్తాం. డి. సో డి అంటే ఏంటి, A2 minus A1 equals to A3 minus A4 minus A3. ఓకే, కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. సో ఇక్కడ మనకు ఒక సిరీస్ తీసుకుందాం, ఏదైనా ఒక సిరీస్ తీసుకుందాం. ఒక సిరీస్ తీసుకుందాం. సో సపోజ్ 1 2 3 4. సో దీన్ని A1 అంటాం, A2
ఇది A3 అండ్ A4. ఓకే, సో వాటి డిఫరెన్సెస్ చూసుకుంటే మనకి ఏమవుతుంది, 2 - 1 = 4 - 3, అంటే ఇక్కడ 1 = 1. డిఫరెన్సెస్ సేమ్ ఉంది, డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. సో కాబట్టి దీన్ని ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని చెప్పేసి అనొచ్చు. సో దీనిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏంటి, ఇప్పుడు ఒక సిరీస్ ఉంది, ఇది ఒక సిరీస్ 1 ఉంది, తర్వాత 3 ఉంది, తర్వాత 6 ఉంది. ఓకే, లేదంటే ఈ 1 వదిలేసేయండి, 3, 6, 9, తర్వాత 12, తర్వాత 15, తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ సిరీస్లో మనకు నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. అదేం ఫార్ములా, ఏఎన్, ఎంత టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. A + n - 1 × d, A + n - 1 × d. సో ఇందులో మనం ఏ అంటే ఏంటి, తర్వాత n అంటే ఏంటి, d అంటే ఏంటి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం ఏ అని చెప్పేసి అంటాం. A = 2. ఓకే, నెక్స్ట్ d = A2 - A1. ఓకే, ఇది A2, ఇది A1. సో మనం 6 - 3 చేస్తే ఏమొస్తుంది, d 3 వస్తుంది, 3. తర్వాత n అని చెప్పేసి అన్నాం. సో n అంటే ఇక్కడ మనం నెంబర్స్ కౌంట్ చేస్తాం, 1, 2, 3, 4, 5, తర్వాత 6th నెంబర్ మనకు తెలియాలి, 6. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 + 6 - 1 × 3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 2 + 5 × 3. ఓకే, సారీ, ఏ వాల్యూ 3 కదా మన, ఏ వాల్యూ 3, 2 కాదు, 3 + 15, 15 + 3 అంటే ఏమవుతుంది, 18 అవుతుంది. ఓకే, సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా ఇలా యూజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ టోటల్ నెంబర్స్ మనం యాడ్ చేయాలి. ఎక్కడ వరకు యాడ్ చేయాలి, మనం ఇక్కడ 5th, ఇప్పుడు ఇది ఏంటంటే A6, 6th టర్మ్ వరకు ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేసి మనకు 16, 18. ఓకే, క్వశ్చన్ మార్క్ వచ్చేసి 18. మనం అప్ టు 18 వరకు యాడ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఈ నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే మనకి ఏంటి ఫార్ములా, సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది. దానికి ఏం ఫార్ములా అంటే ఇదేంటంటే దీన్ని మనం ఎంత టర్మ్ అని చెప్పేసి అంటాం, ఎంత టర్మ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ n నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ n నెంబర్స్. సో n నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందంటే n/2 A + l. ఓకే, A + l. సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. సో n అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్స్. సో ఇది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ 6/2. ఫస్ట్ టర్మ్ ఏంటి, ఫస్ట్ టర్మ్ మనకు 3, ఏ అంటే 3. ఓకే, ఇదే సిరీస్ మనకి ఇక్కడ వరకే స్టాప్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు మనకి స్టాప్ అయితే ఇది ఎల్ అవుతుంది. ఒకవేళ ఈ సిరీస్ ఇక్కడ వరకే స్టాప్ అయితే దాన్ని ఎల్ అని చెప్పేసి రాస్తాం, 3 + 18. ఓకే, సో 6/2 అంటే మనకి 3 అవుతుంది. సో
సో మనకు 3 ప్లస్ 18 అంటే ఎంత 21. సో 21 ఇంటూ 3 అంటే ఎంత 63. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ n నెంబర్స్. సో ఇక్కడ మనకి ఏం తెలియాలి కంపల్సరీ, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తేనే ఈ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. లేదు నాకు ఈ సిరీస్లో ఒక 20 నెంబర్స్ వరకు కౌంట్ చేయాలి. ఇప్పుడు ఉంది కదా సిరీస్ 3, 6, 9, 12 అని చెప్పేసి ఉన్నాయి కదా. సో దాంట్లో నాకు ఒక 20 నెంబర్స్ వరకు సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 20 నెంబర్స్ వరకు సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏంటి ఎస్ ఆఫ్ ఎన్, ఇక్కడ కూడా దీన్ని మనం ఎస్ ఆఫ్ ఎన్ అని రాస్తాం. ఇది ఎస్ ఆఫ్ ఎన్. ఓకే, సో మనకి ఇక్కడ ఎస్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏమవుతుంది n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకే, ఇక్కడ మనకు లాస్ట్ నెంబర్ ఏంటో మనకు తెలియనప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటి n వాల్యూ ఇచ్చాడు, n వాల్యూ 20. ఓకే, a వాల్యూ ఎంత 3, d వాల్యూ ఎంత 6 మైనస్ 3 అంటే 3 అవుతుంది. సో వీటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే n/2 2 ఇంటూ 3 ప్లస్ 6 మైనస్ 1, సారీ n వాల్యూ 20 కదా. సో ఇక్కడ 20 నేను రాయాలి. 20 ఇంటూ d వాల్యూ ఎంత 3. సో 20/2 అంటే 10. ఓకే, 2 3s 6 ప్లస్ 19 ఇంటూ 3. సో 19 3s నాకు తెలీదు 1. సో 19 3s మనం లెక్క చేయాల్సి ఉంటుంది. దీనికి షార్ట్ కట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా మనం లెక్క చేయాల్సి ఉంటుంది. ఓకే, 19 ఇంటూ 3 ఎంత నన్ను 19 3s 7 5 57 ప్లస్ 6 72. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది 10 ఇంటూ ఒక నిమిషం హోల్డ్లో ఉన్నాను, ఫోన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 19 ఇంటూ 3 అంటే 57 కదా. 57 ప్లస్ 6 అంటే 63. సారీ 63, నేను ఇక్కడ మిస్టేక్ చేసిన. 63. ఓకే, 63. సో దీన్ని మనం 10 ఇంటూ 63 అంటే 630. ఓకే, ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు 630. ఓకే, ఇలా మనం ఫార్ములాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ మనకు జామెట్రికల్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి ఉంటుంది.
జామెట్రికల్ ప్రోగ్రెషన్. ఓకే, ఈ జామెట్రికల్ ప్రోగ్రెషన్స్ కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా సిరీస్ తీసుకోండి. సిరీస్ ఎలా ఉంటుందంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్కి మనకు మల్టిప్లై అవ్వకుండా అయిపోతుంది. సమ్ 1 తర్వాత 1 ఇంటూ మీకు ఇలా డైరెక్ట్ సిరీస్ అంటే కష్టం అయిపోతుంది. మీకు ఫార్ములాస్ చెప్తాను, సిరీస్ నేను తర్వాత చెప్తాను ఫార్ములాస్ రాసాను. సో అది ఎలా ఉంటుందంటే ఏ కమా ఏఆర్ కమా ఏఆర్ స్క్వేర్ కమా ఏఆర్ క్యూబ్ అట్టు సోన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు ఆర్ అనేది ఇక్కడ ఒక ఆర్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మనం కామన్ రేషియో అని చెప్పేసి అంటాం. ఆర్ని కామన్ రేషియో అని చెప్పేసి అంటాం. ఆర్ని కామన్ రేషియో అని చెప్పేసి అంటాం. ఓకే, ఏ అంటే ఇనిషియల్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఏఆర్ అంటే కామన్ టర్మ్. అంటే మనకి ఇలా వస్తుంది. సో ఈ సిరీస్ మనం రాయాలంటే సపోజ్ ఏదైనా నెంబర్స్ తీసుకోండి. ఏ ఈక్వల్స్ టు 1, ఆర్ ఈక్వల్స్ టు సమ్ 2 అని చెప్పేసి తీసుకోండి. ఓకే, అప్పుడు మనకి సిరీస్ వస్తుంది. సో అప్పుడు మనం ఎలా రాయొచ్చు, ఫస్ట్ ఏ అంటే 1, తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది 1 ఇంటూ 2, తర్వాత 1 ఇంటూ 2 స్క్వేర్, తర్వాత 1 ఇంటూ 2 క్యూబ్ ఇలా వస్తుంది. అంటే 1, 2, 4, 8, తర్వాత 16 వస్తుంది. 16, 32, ఇలా వస్తుంది. దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి అంటాం. ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు ఆర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక సిరీస్ ఇస్తే ఏ వాల్యూ అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ ఇందులో ఏ వాల్యూ అంటే మనకు డైరెక్ట్ తెలిసిపోతుంది. ఇది ఏ ఈక్వల్స్ 1. బట్ మనకు ఆర్ అనేది తెలియాలంటే ఏం చేయాలి, ఆర్. సో ఆర్ తెలియాలంటే ఏం చేయాలి, A2/A1 ఈక్వల్స్ టు A4/A3. ఓకే, ఈ రెండు రేషియోస్ ప్రాపర్గా ఉండాలి. సో ఇక్కడ ఇది A2, ఇది A1, ఇది A3, ఇది A4. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2/1 ఈక్వల్స్ టు 8/4. సో అంటే మనకి ఏమవుతుంది, 2 ఈక్వల్స్ టు 2 అవుతుంది. అంటే ఆర్ వాల్యూ ఇక్కడ మనకి 2 అని చెప్పేసి తెలుస్తుంది. A2/A1 చేసుకున్నా A4/A3 చేసుకున్నా మనకు రేషియో సేమ్ వస్తుంది. అప్పుడు ఇది జీపీలో జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఇంటర్మ్స్. సో సమ్ ఆఫ్ ఇంటర్మ్స్కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. కొంచెం ఇది ఉంది కదా, ఇదే సిరీస్ నేను ఇప్పుడు రాస్తాను. 3, 1, 3, మీకు ఇంత ఎంత వచ్చింది, 2 వచ్చింది. 1, 2, 4, 6, కోఆర్డినేట్ మనం తగ్గిస్తే 8, 16, 32. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి మనకి ఏముంటుంది ఫార్ములా, ఎంత టర్మ్ ఫార్ములా మనం అప్లై చేయాలి. ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ n పవర్ n-1. ఓకే, సో ఇక్కడ మనకు తెలుసు ఏ ఈక్వల్స్ టు 2 అని తెలుసు. అండ్ ఆర్ ఈక్వల్స్ టు మనం A2/A1 చేసుకుంటే 2/1 చేసుకుంటే 2 వస్తుంది. సో దీని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 2, ఎన్ వాల్యూ ఎంత మనకు ఇవి కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7 -1.
ఓకే. సో అంటే 2 పవర్ 6. సో అంటే ఏమవుతుంది ఇక్కడ 2 పవర్ 7 అని చెప్పేసి వస్తుంది. సో 2 పవర్ 7 వాల్యూ ఎంత? 64 అనుకుంటా. 2 పవర్ 7 64. 2 పవర్ 7 128. సో ఇక్కడ మనకు 7th టర్మ్ 1 2 3 4 5 6 అండ్ 7th టర్మ్. సో 7 - 1 అంటే 6. అంటే మనకి ఇక్కడ 7th టర్మ్ వస్తుంది. 7th టర్మ్ వచ్చేసి ఇక్కడ 128 అని చెప్పేసి వస్తుంది. 7th టర్మ్ 128 వస్తుంది. ఓకే. సో దాన్ని మనం మల్టిప్లికేటివ్ టర్మ్స్ లాగా చూడడానికి ఉండదు. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు మనకు సిరీస్ లాగా రాదు. ఓకే. ఇది ఎంత టర్మ్? 7th టర్మ్. 7th టర్మ్. నెక్స్ట్ నాకు సమ్ ఆఫ్ n నెంబర్స్ కావాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్. ఓకే. సమ్ ఆఫ్ n టర్మ్స్ కావాలి. సో దానికి రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. ఇది ఇప్పుడు r వాల్యూ అనేది తక్కువ ఉన్నప్పుడు, 1 కంటే తక్కువ ఉన్నప్పుడు. ఒకవేళ r వాల్యూ లార్జర్ దెన్ 1 ఉన్నప్పుడు ఏంటి? a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఓకే. ఈ రెండు ఫార్ములాస్ వస్తాయి. ఒకవేళ r అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. r అనేది లార్జ్ నెంబర్ అయినప్పుడు, 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనకు ఇక్కడ వరకు ఓకే కదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? తొందరగా చెప్పండి. డౌట్స్ ఉన్నాయా? తొందరగా చెప్పండి. సరే, నేను కంటిన్యూ అవుతాను. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. హౌ మెనీ numbers are divisible by 6 in between 17 and 80. ఓకే. 6 తోటి 17 to 80 వరకు ఎన్ని నెంబర్స్ డివైడ్ అవుతాయి అని చెప్పేసి అన్నాం. సో అంటే మనకు నెంబర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 నెంబర్స్ రాసుకోవాలి. అంటే ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఇక్కడ నుంచి 6 ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 17 and 6 తోటి డివైడ్ అవుతుందా? 17, 80. ఓకే. అప్ టు ఇక్కడ మనకు ఓకే. సో ఇక్కడ లాస్ట్ మనం అప్ టు 78, 79, 80. సో ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఏం చేయాలి? 7 డివైడ్ అవుతుందా 6 తోటి చూసుకోవాలి. 7 డివైడ్ కాదు. ఓకే. అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సిరీస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సిరీస్. ఓకే. 80 అన్నాడు. 80 డివైడ్ అవుతుందో? డివైడ్ కాదు. ఓకే. 78 వరకు డివైడ్ అవుతుంది. ఓన్లీ 78 వరకే డివైడ్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఇది సిరీస్. బై 6 ఇవి మాత్రమే డివైడ్ అవుతాయి. సో కాబట్టి వీటిని మనం సిరీస్ లాగా రాసుకుంటే 18 తర్వాత మనం 18 + 6 అంటే ఎంత వస్తుంది? 24. ఓకే. తర్వాత అప్ టు 78 వరకే వస్తుంది.
సో ఇక్కడ మనం ఏం చేయాలి, హౌ మెనీ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ అని చెప్పేసి అంటాం. సో అంటే మనకి లాస్ట్ నెంబర్ ఏంటి, 78. సో మనం ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, సో ఇక్కడ మనకు ఏఎన్ వాల్యూ తెలుసు. ఇక్కడ మనం రాయడానికి కొద్దిగా కష్టం అవుతుంది, ఇది పైకి రాస్తాను. 1824 అప్ టు 78. ఓకే, అంటే 78 అనేది ఏ టర్మ్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని మనం కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంటి, ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏఎన్ ఈక్వల్స్ టు 78. ఓకే, ఏ వాల్యూ వచ్చేసి 18. ఓకే, తర్వాత డి వాల్యూ వచ్చేసి 6. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే 78 ఈక్వల్స్ టు 18 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 6. ఓకే, ఇది ఇటు వస్తుంది. 78 మైనస్ 18 ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 6. 78 మైనస్ 18 ఎంతనన్నా, 88 క్యాన్సిల్. 7 మైనస్ 1 అంటే 6. 6g ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 6. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, n మైనస్ 1 ఈక్వల్స్ టు 10. n మైనస్ 1 ఈక్వల్స్ టు 10. n ఈక్వల్స్ ఏమవుతుంది, 11. ఓకే, టోటల్ 11 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ 11 నెంబర్స్ ఆర్ divisible by 6. Okay, total 11 numbers are divisible by 6. Clear? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? నెక్స్ట్ ఇంకోటి చూసాం, సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిలో 75. ఓకే, సో దీనికి మనం ఏం ఫార్ములా రాసుకోవాలి, ఏ ఫార్ములా రాసుకోవాలి దీనికి, ఇక్కడ ఇది మనం రాసుకోవచ్చు. ఈ ఫార్ములా మనం రాసుకోవచ్చు, ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు చూద్దాం. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అన్ని రాయాలి. 2, 4, 6, అప్ టు 74. అంటే ఇది స్టార్టింగ్ నెంబర్ ఏ అండ్ ఇది ఎండింగ్ నెంబర్ ఎల్. ఓకే, సో n/2 ఏ ప్లస్ ఎల్ అని చెప్పేసి రాస్తే మనకు ఇది తెలియదు, n వాల్యూ మనకు తెలియదు. ఓకే, n వాల్యూ మనకు తెలియదు. సో అప్పుడు n వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలి, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో అప్పుడు ఏంటి, an ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ మనకి ఏంటి, ఏ వాల్యూ వచ్చేసి 2, డి వాల్యూ వచ్చేసి 2, ఏఎన్ వాల్యూ వచ్చేసి 74. సో వీటన్నిటి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 70
74 equals to 2 plus n minus 1 into 2. So అంటే ఏమవుతుంది 72 equals to n minus 1 into 2. 36. So n equals to 37. n equals to 37. Okay, n equals to 37 వచ్చింది. సో n వాల్యూని మనం ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది 37/2 2 ప్లస్ 74 2 ప్లస్ 74. సో దీన్ని చేస్తే ఎంత 74 76 37 ఇంటూ ఇక్కడ 76 కదా అంటే మనకి ఎంత వస్తుంది 3 8 38. ఓకే అంతే కదా 37 ఇంటూ 38. సో 37 ఇంటూ 38 మనం ఏమో లాజిక్ ప్లే చేయొచ్చు ఇక్కడ. into 37 plus 1 అని చెప్పేసి రాసుకోవచ్చు. అది ఎప్పుడు మనకు వర్కౌట్ అయితే 37 స్క్వేర్ మనకు తెలిస్తేనే వర్కౌట్ అవుతుంది. స్క్వేర్ ప్లస్ 37 స్క్వేర్ ప్లస్ 37 చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయాలి 37 into 38. ఇన్ని షార్ట్ కట్స్ ఏమన్నా తెలుసా షార్ట్ కట్స్ ఏమన్నా తెలుసా? into 38. సో దీన్ని షార్ట్ కట్ చేయడానికి ఏం లేదు, బట్ మనం ఇలా రాసుకోవచ్చు 38 into 40 minus 3 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే, సో 4 8 32 2 4 3 12 12 plus 3 15 1520 minus 38 into 3 38 into 3 114. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1520 114. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 6 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది 4 1406 1406. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? సో నాకు ఇక్కడ 37 స్క్వేర్ తెలియదు, ఇది నాకు తెలియదు. సో తెలియనప్పుడు ఇలా చేసుకోవచ్చు, ఈ మెథడ్ ఫాలో కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసాం, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. మీకు వాయిస్ వినబడుతుందా? క్లియర్గా ఉందా? వింటున్నారా? నెక్స్ట్ ఇంకొక సమ్ ఇచ్చాడు 2 plus
2 plus 2 square plus 2 cube plus 2 power 4 plus up to 2 power 10. So దీంట్లో sum of n numbers. ఓకే, దీని అంతటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అని చెప్పేసి అడగాలి. సో ఏమొస్తుంది మనకు కూడా తెలియదు. సో ఇది ఏ సిరీస్లో ఉంది? జీపీ, జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంది. ఓకే, జామెట్రికల్ ప్రోగ్రెషన్లో మనం ఏం చేయాలి? సో సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ పాజిటివ్ ఉంటే ఈ ఫార్ములా. ఓకే, పాజిటివ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అదే రాసుకున్నాం ఇక్కడ సైడ్కి. ఇక్కడ రాసాం r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి? ఏ ఈక్వల్స్ టు 2, r ఈక్వల్స్ టు 2 పవర్ 2 బై 2 అంటే 2. సో వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ అండ్ n వాల్యూ మనకు తెలుసు n వాల్యూ ఇక్కడ ఏంటి? 1 2 3 4 అప్ టు ఉంది కాబట్టి ఇది n వాల్యూ కిందకి వస్తుంది. n వాల్యూ ఓకే 2 పవర్ 10 మైనస్ 1 బై 10 మైనస్ 1. సారీ, 10 మైనస్ 1 కాదు, 2 మైనస్ 1. ఓకే, సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 2 పవర్ 10 అంటే 1024 మైనస్ 1. సో అంటే ఏమవుతుంది? 1023 అవుతుంది ఇంటూ 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 642046. ఓకే, ఇది సమ్ అన్నమాట. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ప్రాబ్లమ్స్ పిక్ చేసి చెప్తాను. ఫోన్స్ వస్తున్నాయి మధ్యలో. కొన్ని ప్రాబ్లమ్స్ పిక్ చేసి మీకు చెప్తాను. కొన్ని పిక్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ ఒక నెంబర్ ఇచ్చాడు. ఏం నెంబర్ ఇచ్చాడు? 856973.
difference between face and place. Value of 6 అని చెప్పేసి అడిగారు. ఈ నెంబర్లో డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ అని చెప్పేసి అడిగారు. సో మనకు ప్లేస్ వాల్యూ ఎంత ఉంది, 6 ఇది. ప్లేస్ వాల్యూ ఎంత, 6 ఇది. ప్లేస్ వాల్యూ ఎంత, 6 ఇది. ప్లేస్ వాల్యూ ఎంత, 6000. ఎందుకంటే అక్కడ 6 ఉంది, 6 into 1000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఎంత, 6. ఓకే, దాని డిఫరెన్స్ ఎంత, 6000 minus 6. సో 6000 minus 6 అంటే ఎంత, ఓకే. ఇక్కడ వరకు అయిపోయింది. దీని తర్వాత మనం నెక్స్ట్ ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. Three, 2, 6, 7, 5, 1, 4, 9. సేమ్ ఇది. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ ఏంటి, 7. సో 7 అడిగాడు. సో 7ది ప్లేస్ ఎంత, సో 7ది ప్లేస్ వాల్యూ ఎంత, 7000. 70,000. ఎందుకు అంటే 7 into 10,000 ఆ పొజిషన్ వాల్యూ. ఓకే, ఫేస్ వాల్యూ ఎంత, 7. సో ఇప్పుడు మనం 70,000 నుంచి 7ని తీసేస్తే ఎంత అవుతుంది, 6,993. అంతే కదా ఆన్సర్. అంతే కదా ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు. సో ఒక నెంబర్ ఇచ్చాడు, 69758,472. సో ఇక్కడ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ values of
7. ఓకే 7 అడిగాడు. సో 7కి ప్లేస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి ఇదొకటి 2 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే ప్లేస్ వాల్యూ. సో ఫస్ట్ ప్లేస్ వాల్యూ 1 అని రాస్తాం. సో ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 7 0 0 0 0 0 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే ప్లేస్ వాల్యూ 2 70 అవుతుంది. ఓకే సో దీన్ని మనం మైనస్ చేస్తే ఏమవుతుంది? మైనస్ చేస్తే ఏమవుతుంది? ఉన్నారా? ఇంతేనా ఆన్సర్? ఆన్సర్ ఇంతేనా? ఆన్సర్ ఇంతేనా? ఓకే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. సో అది మీకు ఆల్రెడీ తెలిసింది. 7 power 105 యూనిట్ డిజిట్. సో యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని యూనిట్ డిజిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సెవెన్ పవర్ 4 ఎప్పుడైనా 1 వస్తుంది యూనిట్ ప్లేస్. ఓకే 7 పవర్ 4లో మనకి ఎప్పుడైనా యూనిట్ ప్లేస్ 1 వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 105/4 105/4 చేస్తే ఎంత వస్తుంది మనకు? ఒక 7 మిస్ అవుతుంది. 4 1s 4 2s రిమైనింగ్ ఎంత? 26 అంటే 7 పవర్ 4 హోల్ పవర్ 26 అని చెప్పేసి రాస్తే ఇంకా రిమైనింగ్ మనకు 1 మిగులుతుంది. సో దాన్ని ఇలా రాసుకోవచ్చు. ఓకే రాసుకుంటే మనకి ఏమవుతుంది? దీని వాల్యూ వచ్చేసి 1 పవర్ 26 ఇంటూ 7. సో అంటే ఏమవుతుంది? 1 ఇంటూ 7 అంటే యూనిట్స్ ప్లేస్లో 7 ఉంటుంది. ఓకే లాస్ట్ యూనిట్ వచ్చేసి 7 అవుతుంది. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్తున్నాను. అన్నిటికీ 4 తోనే డివైడ్ చేయాలా సార్? 7 to the power of 4 అట్లా తీసుకొని 7 ఎప్పుడైనా 7 పవర్ వచ్చినప్పుడు 7 పవర్ 4 వచ్చినప్పుడు 7 పవర్ 4 అనేది వాల్యూ 7 పవర్ 4 చేసుకుంటే మనకి యూనిట్ ప్లేస్లో 1 ఉంటుంది.
సో అట్లా మనం ఇక్కడ పవర్ ఎంత వచ్చింది 105 వచ్చింది కాబట్టి డివైడ్ చేస్తే మనకు 26 ఇంకొక 7 మిగులుతుంది అంటే 7 డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇంకొక 7 రిమైన్ అవుతుంది సో ఆ 7 ఒక్కటి ఎక్సెస్ ఉంది కాబట్టి ఇంటూ 7 అని రాసుకుంటాం అంటే మనకు పర్ఫెక్ట్గా ఎక్కడ డివైడ్ అవుతుంది 104 దగ్గర డివైడ్ అవుతుంది 104/4 చేసుకుంటే 4 1s 4 2s 26 రిమైనింగ్ ఇంకొక పవర్ ఉంది ఓకే సో కాబట్టి అక్కడ మనం ఏం రాసుకుంటాం 7/4 × 26 రాసుకుంటే ఇది 104 అవుతుంది ఇంకొక దానికోసం 1 అని రాసుకుంటాం ఇంకొక దానికోసం 1 అని చెప్పేసి రాస్తాం ఓకే క్లియర్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 3/65 into 6/59 into 7/71 unit place వాల్యూ కనుక్కోమన్నారు ఓకే సో యూనిట్స్ ప్లేస్ వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఏంటి 7/4ని మనం చేయొచ్చు 7/4 మనకు తెలుసు ఎంత 1 అని తెలుసు సో దీన్ని డివైడ్ చేస్తాం 71/4 సో మనకు 71/4 అంటే ఏమవుతుంది 4 1s 4 4 1s రిమైనింగ్ ఎంత 3 31 సో అంటే మనకి ఏమవుతుంది 17 దగ్గర పోతుంది 17 దగ్గర ఓకే 17 దగ్గర వెళ్ళిపోతుంది సో మనకు రిమైనింగ్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది 60 అంటే మనకు 3 డిఫరెన్స్ ఉంటుంది 3 రిమైండర్ ఓకే సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 7/4ని మనం ఇట్లా రాసుకోవచ్చు 7/4 into 17 into 7³ అని రాసుకోవచ్చు దీన్ని బట్ మరి రిమైనింగ్ దాన్ని ఎలా రాసుకోవచ్చు మరి రిమైనింగ్ దాన్ని 3/6 మనం ఎలా రాసుకోవచ్చు ఏమన్నా ఐడియా ఉందా సో ఎప్పుడైనా 3/4 వాల్యూ వచ్చేసి యూనిట్స్ ప్లేస్ 1 ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం 65/3 చేస్తే 65/3 చేస్తే 3 1s 3 2s ఇక్కడ ఒకటి రిమైనింగ్ ఎంత 2 రిమైన్ అవుతుంది సో అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 3/4 into 21 into 3² అని రాసుకోవచ్చు మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు 6/ని 6/ని మనం ఎలా రాసుకోవచ్చు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీరు ఇప్పుడు నార్మల్గా 6లో ఏంటంటే 6/n ఈక్వల్స్ టు 6/n ఇక్కడ ఎన్ని వాల్యూ ఎంత ఉన్నా కానీ మనకి 6 వస్తాయి సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటి 6/59 అంటే మనకు ఆల్వేస్ 6 మాత్రమే వస్తుంది ఓకే దీని ఏదేమవుతుంది
1 power 21 ఇంటూ ది 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, ప్లస్ ఇదేమవుతుంది 6 అవుతుంది, ఇంటూ 7 power 4 అంటే ఏమవుతుంది 1, 7 క్యూబ్, 7 క్యూబ్ వాల్యూ ఎంత 343. సో దాంట్లో లాస్ట్ డిజిట్ వచ్చేసి 3. ఓకే, ఇక్కడ మనం సింప్లిఫై చేయడానికి ఏముందో 1 ఇంటూ 9 ఇంటూ 6 ఇంటూ 1 ఇంటూ 3. ఓకే, సో దీన్ని మనం నైన్ ఇంటూ 18 అంటే ఎంత 180 మైనస్ 9. సో 180 మైనస్ 9 అంటే ఎంత 171. సో అంటే లాస్ట్ డిజిట్ ఏంటి 1. ఇక్కడ ఎక్కడైనా మిస్టేక్ చేసాము మనం, ఇక్కడ ఎక్కడైనా మిస్టేక్ చేసామా 65. ఓకే, నేను లాస్ట్ డిజిట్ వచ్చేసి 171, లాస్ట్ డిజిట్ వచ్చేసి 1 అవుతుంది. ఓకే, క్లియరా? ఇది నన్ను మిస్టేక్స్ అనిపిస్తే చెప్పండి. ఓకే, నెక్స్ట్ సార్ చెప్పినాను 6 to the power of 50 అని మీరు ఎలా తీసుకున్నారు సార్? అది 6 to the power of n అని 6 to the power n. మీరు ఇప్పుడు 6 స్క్వేర్ చేసుకుంటే ఎంత 6 స్క్వేర్ అంటే 36, 6 క్యూబ్ అంటే ఎంత 6 క్యూబ్ వాల్యూ ఎంత 216. అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకు లాస్ట్లో 216 6 తోటి ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇది ఫార్ములా, ఇవన్నీ ఇవి మీరు ఫార్ములా లాగా గుర్తుపెట్టేసుకోండి. ఇవన్నీ ఫార్ములాస్ లాగా గుర్తుపెట్టేసుకోండి. గుర్తుపెట్టుకుంటేనే ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేస్తాం, సో ఇక్కడ ఇచ్చాడు 7 power 95 మైనస్ 3 power 58. సో దీంట్లో యూనిట్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు. సో మనకు తెలుసు 7 power 4 అంటే 1. సో అంటే ఇక్కడ మనం ఏం చేయాలి 95ని 4తో డివైడ్ చేయాలి. 4 1s 4 2s, రిమైనింగ్ ఎంత 12. ఓకే, 12 అంటే రిమైనింగ్ ఎంత 3 రిమైండర్. ఓకే, 3 రిమైండర్. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు 7 power 4 whole to the power 23 into 7 cube మైనస్, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 3 power 4 ఈక్వల్స్ 1. సో అంటే 58/4. సో 4 1s, రిమైనింగ్ ఎంత 1, రిమైనింగ్ 2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 3 power 4 whole to the power 14 into
3 square. So అంటే ఏమవుతుంది 1 to the power 23 into 7 cube. 7 cube అంటే ఎంత 243 343 343 minus సో ఇదంతా ఎంత 1 cube 1 cube minus 1 cube into 9. సో ఇక్కడ మనకు 343 minus 9. సో 343 minus 9 చేస్తే ఏమొస్తుంది నాన్న 334. ఓకే సో 334 అంటే యూనిట్ స్పేస్ ఇది. ఓకే యూనిట్ స్పేస్ వచ్చేసి మనకు 4 అనమాట. యూనిట్ స్పేస్ వచ్చేసి 4. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ సో నెక్స్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ సో ఒక లార్జ్ నెంబర్ ఇచ్చాడు. ఆ లార్జ్ నెంబర్ చూద్దాం 6374 to the power 1793 into 625 to the power 317 into 341 to the power 491. సో దీని యూనిట్స్ ప్లేస్ కావాలి. ఓకే యూనిట్స్ ప్లేస్ కావాలి. సో ఇది ఇంత పెద్దగా ఉంది కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ కానవసరం లేదు. జస్ట్ దీంట్లో మనం లాస్ట్ డిజిట్స్ ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ డిజిట్స్ ఉన్నాయి కదా సో ఈ లాస్ట్ డిజిట్ని ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినవి మనకు సంబంధం లేదు. ఓకే ఇక్కడ మనకు ఏం తెలుసు 1 power 491 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 power 317 అని చెప్పేసి అవుతుంది. తర్వాత ఇక్కడ ఏంటి 4 power 1793 అవుతుంది. ఓకే దీని వాల్యూ 1 మనకు తెలుసు. మరి 5 ఏమవుతుంది 5 ఒకసారి చూద్దాం. 5 power 2 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఓకే 5 క్యూబ్ అంటే ఎంత 5 క్యూబ్ అంటే ఎంత నాన్న 125. సో అంటే ఏంటి ఇక్కడ 5 power 5 power ఎంత చేసినామని మనకు లాస్ట్ డిజిట్ 5 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు లాస్ట్ డిజిట్ వచ్చేసి 5 అయిపోయింది. తర్వాత 4 ఈ 4ని మనం ఎలా చేయాలి 4 స్క్వేర్ 4 స్క్వేర్ ఎప్పుడైనా లాస్ట్ డిజిట్ మనకు 6 వస్తుంది. 4 స్క్వేర్లో 6 వస్తుంది. ఓకే సో అట్లా మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి 1743. ఓకే 1743 by 4 1743 by 4. by 4 కాదు మనం ఇక్కడ మనం పవర్ 2 తీసుకోవాలి. ఓకే 1793 తీసుకున్నాం కదా సో 17 ఇక్కడ నేను మిస్టేక్ చేశాను 1793 by 4. ఇక్కడ మనం పవర్ 2 తీసుకోవాలి కదా
ఎందుకంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది 2. సో దాంతో మనం ఇక్కడ డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే ఏమవుతుంది 2 1s 2 8s 2 9s తర్వాత 2 6 సో రిమైనింగ్ 1. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు 4 square to the power 896. Sorry. 4 square to the power 896 into 4. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4 square అంటే మనకు 6 వస్తుంది. 6 power 896 into 4 into 5 into 1. సో ఇది ఫైనల్ ఆన్సర్ 6 into 4 into 5 into 1. సో 6 5s 30. సో 30 అంటే ఫైనల్ ఆన్సర్. 6 into 5 అంటే యూనిట్స్ ప్లేస్. ఓకే, ఇది యూనిట్స్ ప్లేస్ కిందకి వస్తుంది. ఓకేనా, టోటల్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. కొన్నిసార్లు టోటల్ క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు. 0 వచ్చిందంటే యూనిట్స్ ప్లేస్ కంపల్సరీ మనకు 0నే ఉంటుంది. ఓకేనా, క్లియరా? ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కొన్ని మల్టిప్లికేషన్స్ ఇచ్చాడు. -84 into 29 plus 365 ఈక్వల్స్ టు వాట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేయాలి? సింప్లిఫికేషన్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 84 into 30 minus 1. ఓకే, అంతేనా ఆన్సర్? సో దీన్ని ఇంతేనా ఆన్సర్? ప్లస్ 365. ఓకే, సో దీంట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తాం. 84 plus 365 అంటే 9, 14, 4, 449 plus minus 2520. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై ఎలా చేస్తాం? 2520 449. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఎలా చేస్తారు 449 అంటే సింప్లిఫికేషన్ ఎలా చేస్తారు? ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? సో ఇక్కడ దీనికి ఒక +1 చేసేసి దీన్ని కూడా +1 చేస్తే అప్పుడు మనకేమవుతుంది 2521 తర్వాత 450. సో ఇక్కడ మనకేమవుతుంది 12 minus 5 అంటే ఎంత? 7 0 2. ఆన్సర్ కరెక్టేనా? ఆన్సర్ కరెక్టేనా? ఎస్ సార్. 2079. ఎందుకంటే నాకు 9 తోటి చేయాలంటే చాలా కష్టం నాకు.
సో ఒకటి +1 చేసేసుకుంటే నాకు డైరెక్ట్ సింపుల్గా అయిపోయింది. +1 చేసేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ బారో తీసుకోవాలి, కొద్దిగా మనకు ప్రాసెస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా 1 తీసేసుకుంటే సరిపోతుంది. +1 ఓకే. సో ఇక్కడ మనకు షార్ట్ కట్ ట్రిక్ ఏం లేదు, జస్ట్ ఇది ఒకటి మాత్రమే. నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెంబర్ సింప్లిఫికేషన్స్లో? ఇంకొక ప్రాబ్లం ఉంది. దాంట్లో మనం ఆప్షన్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే వదిలేసి ఉంటుంది. సో ఇంకొకటి చూస్తాం. 1000 × 9 divided by 10^24 equals to what? సో దీన్ని ఈక్వల్ చేయాలి. సో అంటే మనకి ఏం చేయాలి ఫస్ట్? సో ఇక్కడ మనకు 1000^9 by 10^24. సో మనకు రెండు బేసెస్ సేమ్ ఉండాలి, ఉండేలాగా మనం చేసుకుంటే అయిపోతుంది. సో ఇది 10³ by 9 by 10^24. సో అప్పుడు ఏమవుతుంది? 10 3 9 27 by 10^24. సో ఇక్కడ మన ఫార్ములా ఏంటి? a^m by a^n equals to a^m minus n. సో అంటే 10^27 minus 24. సో అంటే 1000. ఆన్సర్ 1000. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. 8898 divided by 8 and divided by 4 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? 8898. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, 1/8 × 1/4 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే, రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు డివైడ్ చేసే దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది. సో నేను ఫస్ట్ ఇక్కడ 4 తోటి చేస్తాను. 4 1s 4 2s 4 2s 4 2s. ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే, ఇక్కడ 1 వచ్చింది. మీకు పాయింట్స్ రావట్లేదు. సింప్లిఫికేషన్ ఒక నిమిషం ఆగండి. ఓకే, ఇక్కడ పాయింట్ వస్తాను, ఎట్లయినా పాయింట్ వస్తుంది. యాక్చువల్గా ప్రాబ్లం వేరే, బట్ ఇక్కడ పాయింట్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. ఓకే, సో ఇక్కడ 2, ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 4 12 సో మనకి ఇక్కడ 4 వస్తుంది, ఇంకా 2 వస్తుంది. సో 2 వచ్చింది కాబట్టి 0.5, 2 to 4.5. సో దీన్ని 8తో డివైడ్ చేయాలి. 2 to 4.5 by 8. సో 8తో డివైడ్ చేయాలంటే నాకు కష్టం. సో 8 తోటి డివైడ్ చేయాలంటే నాకు కష్టం. సో కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను?
సో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కింద డినామినేటర్లో మనకి ఎప్పుడన్నా అది మీకు లాంగ్ అవుతుంది అన్న, అది వేరే షార్ట్ కట్ ట్రిక్ దగ్గర యూజ్ చేసుకోండి. ఇక్కడైతే కన్వెన్షనల్ డివిజన్ చేయండి. దానికి ఇక్కడైతే షార్ట్ కట్ ఏం లేదు, డైరెక్ట్ ఆన్సర్ చేయాలి. 3/2 4.5/8. సో దీనికి షార్ట్ కట్ ఏం లేదు, నో షార్ట్ కట్. సో డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తున్నాను, 278.0625. సో దీనికి షార్ట్ కట్ ఏముండదు, బట్ ఈ ప్రాబ్లంకి షార్ట్ కట్ ఉంటుంది. ఎయిట్ నైన్, ఇది కూడా అంతేనండి, దీనికి ఏం షార్ట్ కట్ ఉండదు. ఇది కూడా 8988 డివైడెడ్ బై 8/4. సో దీనికి ఏం షార్ట్ కట్ ఉండదు. 8988 ఇంటూ 1/8 ఇంటూ 1/4. ఓకే. సో సో దీన్ని ఒకసారి 8తో డివైడ్ చేద్దాం. 8 1s 8, తర్వాత 8 1s 1s, తర్వాత ఇక్కడ ఏమవుతుంది, 2s, ఇక్కడ ఏమవుతుంది 2 వస్తుంది. 28 ఎక్కడ పోతుంది, 8 3. సో ఇంకా 4 ఉంటుంది, 4 అంటే మనకు 5 అవుతుంది. సో 1123.5/4 అంతే కదా ఆన్సర్. 8988/8 1123.4. సో దీన్ని నేను ఏం చేస్తానంటే షార్ట్ కట్ లాగా కావాలి కాబట్టి నాకు దీన్ని షార్ట్ కట్ ఎలా చేయొచ్చు, ఇంటూ 5 చేయొచ్చు. దీన్ని కూడా షార్ట్ కట్ ఏం చేయాలి, సో ఇక్కడ డైరెక్ట్ డివిజన్ చేయాల్సి ఉంటుంది. $280.875. ఈ డివిజన్ అయితే నార్మల్ డివిజన్, మీకు తెలిసిన డివిజన్. దాంట్లో షార్ట్ కట్స్ ఏముండవు. మీకు షార్ట్ కట్ ఏమైనా పాసిబిలిటీ ఏమన్నా దాంట్లో మెథడ్ ఉంటే నేను చెప్తాను, లేదంటే డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తాను. ఎందుకంటే దాన్ని చేస్తే టైం వేస్ట్ అవుతుంది. నార్మల్ డివిజన్ మీరు ఇప్పుడు దీనిలో మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ ఓన్లీ ఇక్కడ 280 తర్వాత ఒకవేళ 875 ఉందా ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేస్తాం, ఇంకొక మల్టిప్లికేషన్. 2056 ఇంటూ 987. సో దీన్ని ఎలా చేయాలి, సేమ్ మనకు తెలిసిన కాన్సెప్ట్. 2056 1000 మైనస్ ఇది ఎంత తక్కువ ఉంది, 13కే తక్కువ ఉంది. సో అంటే ఏమవుతుంది, 2056,000 మైనస్ 2056 ఇంటూ 13 ఇంటూ 13. సో ఇది కూడా నాకు తెలియదు. సో ఒకటి 2056 ఇంటూ 10+3. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే, ఈ టోటల్ ప్రాసెస్ని స్ప్లిట్ అండ్ మెర్జ్ అని చెప్పేసి అంటాం. స్ప్లిట్ అండ్ మెర్జ్ ప్రాసెస్ ఇది.
మీకు చూడడానికి చాలా లెంతీ అనిపిస్తుంది, బట్ మీకు ఒకసారి ప్రాక్టీస్ అయితే ఇది చాలా సింపుల్ ఉంటుంది. 2056 ఇక్కడ మనకి ఎంత 0 వస్తుంది. 0 ప్లస్ 2056 30 ఎంత 18 5 16 తర్వాత ఇక్కడ 1 వస్తుంది 2 6. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు దీన్ని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది 8 అవుతుంది, తర్వాత 12 అవుతుంది, తర్వాత 5 6 7 అవుతుంది, తర్వాత 6 అవుతుంది, తర్వాత 2 అవుతుంది. సో దీన్ని మేనేజ్ చేయాలి. ఓకే, నేను ఏం చేస్తున్నాను 2 6 7 2 8. సో దీన్ని మేనేజ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను +2 చేస్తాను. 2 2056 002. తర్వాత కింద ఏమవుతుంది 728 అంటే మనకు 2 6 7 30. ఓకే, సో అంటే మీరు ఇక్కడ చూసుకోండి మనం ఎంత వాల్యూ పైన యాడ్ చేసుకుంటే మనకు రౌండ్ ఆఫ్ వాల్యూ వస్తుందని చూసుకోండి. ఈ ట్రిక్ అన్ని దగ్గర యూజ్ కాదు, అన్నిట్లలో యూజ్ కాదు. ఈ ట్రిక్ ఉంది కదా, ఈ ట్రిక్ అనేది ప్రతిసారి యూజ్ కాదు. మనకు న్యూమరేటర్లో అన్ని హైయెస్ట్ వాల్యూస్ అంటే కింద ఒకసారి మనం దేన్ని అయితే యాడ్ చేస్తున్నామో పెద్ద నెంబర్లో అన్ని జీరోస్ ఉండేలాగా చూసుకోవాలి, అన్ని హైయెస్ట్ నెంబర్స్ ఉండేలాగా చూసుకోవాలి. కింద మనకు ఇంత ఏదో ఒక వాల్యూ వచ్చేటట్లు చూసుకోవాలి. దీనికంటే తక్కువ వచ్చినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. ఓకే, లేకపోతే వర్కౌట్ కాదు. సో దీన్ని ఇక్కడ సార్ నాకు ఇదే బేస్ చేసుకొని నేను చేయాలి అని చెప్పేసి అనుకుంటే మీరు కంపల్సరీ ఇక్కడ 728 ఉంది కదా, సో 728 అంటే 2 యాడ్ చేస్తే 730. అదే 730కి మనం ఇంకెంత యాడ్ చేస్తే మనకు రౌండ్ ఆఫ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ 7 ఉండదు ఇక్కడ. సో 7 ఉండకుండా మనం ఏం చేస్తాం 8 ఇంకెంత యాడ్ చేయాలి అంటే ఇక్కడ 272 యాడ్ చేసుకుంటే మనకేమవుతుంది 2700 అని చెప్పేసి వస్తుంది. అలా ట్రిక్ ప్లే చేసుకోవచ్చు, అలా ఇక్కడ ట్రిక్ ప్లే చేసుకోవచ్చు. ఓకే, ప్రతిసారి ఈ ట్రిక్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయకండి, ఒకవేళ పాసిబుల్ అవుతుందో లేదో చూడండి. ఓకే, ప్రతి మెథడ్ అన్నిట్లలో అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు 271 హోల్ స్క్వేర్ ప్లస్ 183 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకు చూస్తే మనం ఎలా చేయొచ్చు, ఇది 200కి దగ్గర ఉంది. 200 ప్లస్ 70 ప్లస్ ఇది దేనికి దగ్గర ఉంది 200కి. 200 మైనస్ 70 హోల్ స్క్వేర్. సో అంటే ఇది ఎలా ఉంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 2a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్.
ఇక్కడ నుంచి 2a² ప్లస్ b² అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నుంచి 2a² అంటే 200 స్క్వేర్ ప్లస్ b² అంటే ఎంత 17 స్క్వేర్ 2 into 200 స్క్వేర్ అంటే 4000 ప్లస్ 17 స్క్వేర్ అంటే ఎంత 17 స్క్వేర్ వాల్యూ ఎంత మనం మీకు 17 స్క్వేర్ 289 17 స్క్వేర్ 289. సో దీన్ని మనం రాసేసుకుంటే 40289. సో దీన్ని మనం డబుల్ చేసి దాన్ని వాళ్ళు వదిలించుకోవాలి. సో 40289 into 2. సో దీన్ని మనం డబుల్ చేసేసుకుంటే 40289. సో దీన్ని డబుల్ చేసేసుకుంటే 87508. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లమ్స్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయన్నా అవి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్టార్టింగ్ అథమెటిక్ ప్రోగ్రెషన్. సో దాని ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి, నెంబర్ ఆఫ్ సమ్స్ అని చెప్పేసి ఇలా వస్తాయి. ఒకవేళ సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నప్పుడు మనం ఇలా చేయాలి. జామెట్రికల్ ప్రోగ్రెషన్, తర్వాత 7th టర్మ్ ఏంటి, తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏంటి, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏంటి. సార్ చెప్పున్నాను. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి సార్? 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా. సో అథమెటిక్ ప్రోగ్రెషన్లో మనకు 2 ఫార్ములాస్ వస్తాయి. సో ఫస్ట్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు 3 తెలియాలి. స్టార్టింగ్ టర్మ్, లాస్ట్ టర్మ్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఆ సిరీస్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ ఆ 3 తెలిస్తేనే మనం ఈ ఫార్ములా యూజ్ చేయగలుగుతాం. లేదు నాకు ఆ ఫార్ములా తెలియదు, నాకు లాస్ట్ నెంబర్ తెలియదు అన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. సమ్ ఆఫ్ టర్మ్స్ ది వేరేది అనుకోండి. ఉదాహరణ అనేది నో సార్. ఆర్ ఇస్ ఆర్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ 1 అది యూజ్ చేస్తారు కదా, అది ఎలా యూజ్ చేస్తారండి? యూజ్ చేయడం అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఆర్ అనేది మనకు లెస్ దెన్ 1 ఉన్నప్పుడు, అంటే 0.1 0.2 అని చెప్పేసి ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ ఆర్ అనేది 1 2 3 4 5 6 మోర్ దెన్ 1 ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు నార్మల్గా కొన్ని సిరీస్ ఉంటాయి, 1.2 1.67 1.9 అని చెప్పేసి వస్తాయి. సో అప్పుడు ఆర్ వాల్యూ లెస్ దెన్ 1 ఉంటుంది, అంటే 0.1 0.2 అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. సో తర్వాత మనకు నెంబర్స్ డివిజిబుల్, ఈ ప్రాబ్లమ్స్ ఓకే కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని
ఇక్కడ వరకు ప్రాబ్లమ్స్ ఓకే కదా? ఓకే. ఓకే, నెక్స్ట్ ఓకేనండి, ఇక్కడ వరకు నెంబర్స్ సింప్లిఫికేషన్ సరిపోతాయి. సో ఈ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని మల్టిప్లికేషన్ డివిజన్స్ చేయండి. తర్వాత నేను ఇంకా మల్టిప్లికేషన్ డివిజన్స్ అంటే 5 తోటి ఎలా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ చేయొచ్చు, 2 తోటి ఎలా మల్టిప్లికేషన్ డివిజన్ చేయొచ్చు అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు కొన్ని మల్టిప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ నేను పంపిస్తాను, అవి ట్రై చేయండి. ఓకే సార్ పంపించండి. నేను ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ వరకు. లీవ్ కండి, ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సెషన్ క్లోజ్ చేస్తున్నా, లెఫ్ట్ కండి. ఓకే.